So, good afternoon, students. Today we are going to discuss about our topic, that is marketing of financial services, the need of pricing. So, pricing chapter మనం స్టార్ట్ చేసినాం కదా. సో ప్రైజింగ్ చాప్టర్లో ఇన్ ప్రీవియస్ క్లాస్ we discussed about the objectives of pricing. అంటే ప్రాజెక్ట్ ప్రైజ్ ఏర్పాటు చేయడంలో గల ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి అనేది మనము అప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో నౌ వీ కెన్ డిస్కస్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రైజింగ్. ఏమేమి అవసరాలు ఉంటాయి ప్రైజింగ్లో అంటే, సింప్లీ ద మెయిన్ హెడింగ్స్ ఈస్ సేల్స్ విల్ ఇంక్రీజ్. The needs of pricing means sales will increase. And the second one, increasing the market share. Increasing the market share. And third one, profit level. And fourth one, perfect competition. So these are the needs for pricing. The sales increase చేసుకోవాలన్నా ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది, మార్కెట్ షేర్ పెంచుకోవాలన్నా ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది, ప్రాఫిట్ లెవెల్స్ మార్చుకోవాలన్నా ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది, ద పర్ఫెక్ట్ కాంపిటీషన్స్లో కొనసాగాలన్నా ఎగ్జిస్టెన్స్ ఉండాలన్నా కూడా డిపెండ్స్ ఆన్ ప్రైస్ అనమాట. సో ఏ లో ప్రైస్ కెన్ అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్రీజ్ ఏ సేల్ వాల్యూ. జనరల్లీ మనకి ఈ విషయం తెలుసు, ఏదైనా ఒక వస్తువు యొక్క ధర అనేది తక్కువగా ఉంది, లో ప్రైస్ అనేది అనుకోండి, ఆటోమేటిక్గా సేల్స్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది, సేల్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఏ లో ప్రైస్ కెన్ అచీవ్ ది అబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్రీజ్ ద సేల్స్ వాల్యూమ్. సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి లో ప్రైస్ అనేది ఒక వెపన్గా ఉపయోగపడుతుంది. ఏ లో ప్రైస్ ఈజ్ నాట్ ఆల్వేస్ నెససరీ. A right price can stimulate the desired sales increase. The right price can stimulate the desired సేల్స్ ఇంక్రీజ్. మనకు కావాల్సినటువంటి పెరుగుదల అనేది వచ్చిన తర్వాత ప్రతిసారి మనం తగ్గించి ఈ యొక్క సేల్స్ని పెంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఒక మనకి ఎంతైతే ఇంక్రీజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో అది వచ్చిన తర్వాత మనం ప్రైస్ని స్టేబుల్గా ఉంచుకోవాలనేది ఉంచాల్సి ఉంటుంది. In practice, price and non-price objectives are coordination to produce the desired increase in sales. So I am repeating. In practice, price and non-price objectives are coordination to produce the desired increase in sales. సో ప్రైజ్కి సంబంధించి నాన్ ప్రైజ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్లు అన్నీ కలిసి ఏం చేస్తున్నాయి, మనకి మన యొక్క డిజైర్ ఏదైతే ఉందో సేల్స్ని పెంచుకోవాలనేది పెంచుకోవడానికి సహాయం చేస్తాయి అని చెప్తారు. సో ఫస్ట్ వన్, దిస్ ఇస్ అవర్ నీడ్. సో సేల్స్ వాల్యూమ్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిక్రీజ్ ద ప్రైస్. ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సేల్స్ వాల్యూమ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఇంక్రీజింగ్ ది మార్కెట్ షేర్. Price is typically one of those factors that carries the heaviest responsibility for improving or maintaining market share, a sensitive indicator of customers and trade acceptance. సో ప్రైస్ అనేది ఏమంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద చెప్తాము, దట్ క్యారీస్ హెవియెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే మార్కెట్ షేర్ పెంచడంలో ప్రైస్ అనేది పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లో కంపెనీ యొక్క వాటా పెరగాలి అంటే ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ధర మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ ప్రాఫిట్ లెవెల్ ఇన్ థర్డ్ నీడ్. Return on investment say 15 to 20%, అంటే ఒక 15 నుంచి 20% రేట్ ఆఫ్ రిటర్న్ రావాలనుకుంటున్నాం అనుకోండి. 15 to 20% is a common decision in marketing. Pricing for profit is the most logical of all pricing objectives. సో ప్రైజింగ్ ఆబ్జెక్టివ్స్లో చెప్పినట్టే ఇక్కడ మనం ప్రైజింగ్ ఆబ్జెక్టివ్స్ని ఎప్పుడైతే మనం నెరవేర్చుకుంటామో, సో ప్రైజింగ్ ఆబ్జెక్టివ్స్ అన్నీ మనకి రావాలా, ఏ ఆబ్జెక్టివ్స్ అయితే మనం పెట్టుకున్నామో ప్రైజింగ్ అవన్నీ రావాలా అనుకుంటే
దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్ని ఫిక్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని 15 నుంచి 20% మధ్య పెట్టుకున్నప్పుడు కామన్ డిసిషన్ ఇన్ మార్కెటింగ్ ప్రైజింగ్ ఫర్ ప్రాఫిట్ ఈజ్ ద మోస్ట్ లాజికల్. అంటే ఎప్పుడైతే మార్కెట్ షేర్ పెంచుకోవాలా, రేట్ ఆఫ్ రిటర్న్ 15 నుంచి 20% రావాలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రైస్ అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో ప్రైస్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అండ్ నెక్స్ట్, పర్ఫెక్ట్ కాంపిటీషన్. మచ్ ఫర్మ్ డిజైర్ ది స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ అండ్ operating margins as more important than the maintenance of a certain level of short-term profit. So ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్స్ లో మచ్ ఫర్మ్ డిజైర్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఏ సర్టన్ లెవెల్ ఆఫ్ షార్ట్ రన్ ప్రాఫిట్. సో దీస్ ఆర్ ది నీడ్స్ ఫర్ ఫిక్సింగ్ ఆఫ్ ది ప్రైజెస్ of any particular product అన్నమాట. And then we need to discuss importance. ఎందుకోసము ప్రైజింగ్ అవసరము, ఇక్కడ వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఏంటి ప్రైజింగ్ మీద అంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్ ఈజ్ సెల్ఫ్ ఎవిడెంట్. ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ an adequate price is not an exact science. The importance of pricing can be summarized as follows. Listen students. ఇక్కడ మనం నీడ్ చెప్పిన తర్వాత నీడ్కి ఇంపార్టెన్స్కి వేరుగా ఉంటుంది అనమాట, డిఫరెన్స్ ఉంటుంది. సో ఎందుకోసం ప్రైస్ ఏర్పాటు చేయాలా, ఏర్పాటు చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి, ఇంపార్టెన్స్. సో ప్రైజింగ్ లీడ్స్ టు మ్యాక్సిమైజ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ రన్ ప్రాఫిట్. సో ఒక మంచి ధర అనేది ఏమవుతుంది అంటే స్వల్పకాలంలో కానీ దీర్ఘకాలంలో కానీ లాభాలు ఆర్జించడానికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ప్రైజింగ్ లీడ్స్ టు మ్యాక్సిమైజ్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ ప్రాఫిట్. అండ్ సెకండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ సేల్స్ వాల్యూ. ఇంతకుముందే చెప్పినాం, నీడ్ చెప్పేటప్పుడు ప్రైస్ అనేది సేల్స్ వాల్యూమ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ టు యూజ్ వెన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ వాంట్స్ టు ఇంక్రీజ్ దేర్ సేల్స్ వాల్యూ, ద ప్రైస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. సో ఎప్పుడైతే మనము ధర తగ్గించినాము అంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశము ఉంటుంది. అండ్ దెన్ ఇట్ హెల్ప్స్ ఇన్ టు ఇంక్రీజ్ మానిటరీ సేల్స్. ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ మానిటరీ సేల్స్. సో ధర తగ్గించడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మానిటరీ సేల్స్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాను. అండ్ దెన్ ఇట్ సపోర్ట్స్ టు అన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్. సో ఇక్కడ నీడ్లో కూడా ఇదే చెప్పినాము, ఇంక్రీజింగ్ ది మార్కెట్ షేర్ అనేది. సో నో డౌట్ ప్రైస్ మీదే మార్కెట్ షేర్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది, ప్రైస్ ఎక్కువగా పెట్టుకుంటాము అంటే మార్కెట్ షేర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చాలాసార్లు గమనించవచ్చు, మంచి బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి కానీ మార్కెట్ షేర్ తక్కువగా ఉంటుంది, తక్కువ మంది మాత్రమే వినియోగిస్తుంటారు. కానీ మీడియంగా ఉండేటువంటి వాటికి మార్కెట్ షేర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ఎందుకు అంటే ఇక్కడ మనకి క్వాలిటీతో పాటు ధర కూడా ముఖ్యం. అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అఫోర్డబుల్ ప్రైజెస్ లేకోకుండా కన్జ్యూమర్ అఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పటికీ మార్కెట్ షేర్ పెంచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రైజ్ని అఫోర్డ్ చేయగలిగే ప్రైజ్ని మనం ఫిక్స్ చేసుకోగలిగితేనే మనం మార్కెట్లో షేర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. Otherwise, it is not possible to increase our market share. Otherwise, it is not possible. That is one of the important thing before fixing of the prices of a product. It is important, and also
ప్రైజ్ వల్ల మనకి కలిగే బెనిఫిట్ కూడా ఇది అని చెప్పొచ్చు అనమాట. దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఇంక్రీజ్ అవర్ మార్కెట్ షేర్ అండ్ it helps to obtain a target rate of return on investment. సో ఇక్కడ బిజినెస్ అంటేనే ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. మనము బిజినెస్కి డెఫినేషన్ చెప్పేటప్పుడు కూడా దోస్ హూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద మెయిన్ మోటో ఈజ్ టు అర్న్ ప్రాఫిట్. లాభం సంపాదించాలనే ఉద్దేశంతో ఒక సంస్థను ఏర్పాటు చేసినప్పుడు దాన్ని బిజినెస్ వ్యాపారము అంటాము. లాభం సంపాదించే ఉద్దేశం లేకపోతే అది వ్యాపారం కాదు. ఏ రకమైన కార్యక్రమాలు చేసినా అది వ్యాపారం కాదు అని చెప్తున్నాం. సో ఇన్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ కంపల్సరీ ఎవ్రీ ఓనర్ కెన్ థింక్ అబౌట్ దేర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అతను పెట్టిన పెట్టుబడికి తగినటువంటి ఫలితం వస్తుందా లేదా అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఆ ఫలితం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి. సో ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్రైస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రైస్ అనేది ఖచ్చితమైన ప్రైజ్ని ఏర్పాటు చేసుకోగలిగితే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా, ఎందుకంటే లో ప్రైస్ విల్ ఇంక్రీజ్ సేల్స్ వాల్యూమ్ బట్ నాట్ ఇంక్రీజ్ ప్రాఫిట్, బట్ హై ప్రైస్ విల్ నాట్ ఇంక్రీజ్ ది సేల్స్ వాల్యూమ్ బట్ విల్ ఇంక్రీజ్ ది ప్రాఫిట్. బట్ వాట్ టైప్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ కరెక్ట్, విచ్ టైప్ ఆఫ్ రిటర్న్ ఈజ్ కరెక్ట్ అంటే ఇక్కడ సేల్స్ వాల్యూమ్ ఎక్కువగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ధర పూర్తిగా తగ్గించిన కంపెనీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో సేల్స్ వాల్యూమ్తో సంబంధం లేకుండా ఎక్కువ ధర పెట్టడం ద్వారా కూడా మనం ఎక్కువ లాభం సంపాదించలేము. సో ఒక మీడియం రేంజ్లో ఆప్టిమమ్ ప్రైస్ వెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఫిక్స్ అనే పర్టికులర్ ప్రోడక్ట్, then there is a chance to increase sales value and there is a chance to increase market share and there is a chance to get rate of return on a investment, expected rate of return on ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా అవకాశం ఉంటుంది. మార్కెట్ షేర్ బాగా ఉంది, ఎక్కువ మంది వినియోగదారులు మన కంపెనీ తయారు చేసిన వస్తువులను ఉపయోగిస్తున్నారు, కానీ తద్వారా మనకు కూడా ప్రాఫిట్ ఉండాలి. మనం ప్రాఫిట్ని వదిలేసి ప్రాఫిట్ లేకోకుండా తక్కువ ధరకి మార్కెట్ షేర్ కోసం వస్తువులు తయారు చేసి మార్కెట్లో వదిలినామంటే మనకేమవుతుందంటే మార్కెట్ షేర్ పెరుగుతుంది కానీ దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ ఏ లాంగ్ పీరియడ్. వెన్ వీ అర్న్ ప్రాఫిట్ దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు మెయింటైన్ ఏ బిజినెస్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ప్రైజింగ్ వల్ల ఏమవుతుంది అంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద గెస్ చేయడానికి, ఎంతైతే రేట్ ఆఫ్ రిటర్న్ గెస్ చేస్తుందో దాని తట్టు ప్రైస్ ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం కంపెనీలకి ఉంటుంది. అండ్ it assists to obtain a target rate of return on sales. ఇది దేనికి ఉపయోగపడుతుంది, దేనికోసం సహాయం చేస్తుంది అంటే టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ సేల్స్ మీద ఏదైతే టార్గెట్ విధించుంటామో దాన్ని పొందడానికి కూడా ప్రైస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ఇట్ హెల్ప్స్ టు స్టెబిలైజ్ మార్కెట్ ఆర్ స్టెబిలైజ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ని స్థిరంగా ఉంచడం, నిలకడగా ఉంచడానికి లేదా మార్కెట్లో వస్తువు యొక్క ధర నిలకడగా ఉంచడానికి కూడా ప్రైజింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇట్ డిస్కరేజెస్ న్యూ ఎంట్రన్స్ ఇంటు ద ఇండస్ట్రీ. ఇది కూడా ఒకటి బాగా రీజన్ చూడండి. ఏదైనా ఒక కంపెనీ మార్కెట్ షేర్ కోసం ప్రాఫిట్తో సంబంధం లేకోకుండా ఒక వస్తువుని తక్కువ ధరకి అందుబాటులో ఉంచినారనుకోండి, అప్పుడు అలాంటి వస్తువులు కొత్తగా ఎవరు కూడా తయారు చేయరు, ఎందుకంటే ఆల్రెడీ ద ఓనర్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెట్ లాస్. మార్కెట్ షేర్ కోసం అతను తక్కువ ధరకు అమ్మి నష్టాలు పొందుతున్నాడు. అటువంటి సందర్భంలో అటువంటి ప్రోడక్ట్ని తయారు చేసే ఏ కంపెనీలు కూడా ముందుకు రావు. కొత్తగా వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఉండదు. డిస్కరేజ్ అనమాట, ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉండదు ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ న్యూ ప్రోడక్ట్. సో ఆ విధంగా ప్రైస్ అనేది డిస్కరేజ్ చేస్తుంది, అంటే లో ప్రైస్ అనేది డిస్కరేజ్ చేస్తుంది. మన రేట్ ఆఫ్ రిటర్న్ బాగా ఉండి ప్రాఫిట్స్ బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరైనా కూడా కొత్త వస్తువులు తయారు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ప్రైజింగ్ ఎంకరేజెస్ ద ఎగ్జిట్ ఆఫ్ మార్జినల్ ఫర్మ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. చిన్న చిన్న వ్యాపార సంస్థలు బయటికి వెళ్ళిపోవడానికి కూడా ప్రైజింగ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ విధంగా ప్రైజింగ్ యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. సో ప్రైజింగ్ ఎందుకు అవసరము అనేది నీటిలో చెప్తాము. ప్రైజింగ్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రైజింగ్ లీడ్స్ టు మ్యాక్సిమైజ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్
ప్రాఫిట్స్, దీర్ఘకాలం స్వల్పకాలంలో లాభాలు పొందడానికి ప్రైస్ అనేది వన్ ఆఫ్ ద వెపన్గా ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ సేల్స్ వాల్యూని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ మానిటరీ సేల్స్ని పెంచుకోవడానికి కూడా ప్రైస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇట్ సపోర్ట్స్ టు అన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్, అంటే ఒక కంపెనీ యొక్క మార్కెట్ షేర్ని పెంచుకోవడానికి కూడా ప్రైస్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు అబ్టైన్ ఏ టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి మీద ఖచ్చితమైన రాబడి ఎంతైతే ఊహించినామో ఆ రాబడి పొందడానికి కూడా ప్రైస్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ అసిస్ట్ టు అబ్టైన్ ఏ టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ సేల్స్ మీద టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఊహించుతామో దాన్ని కూడా పొందడానికి అవకాశం ప్రైస్ అనేది కనిపిస్తుంది. ఇట్ డిస్కరేజ్ న్యూ ఎంట్రన్స్ ఇంటు ద ఇండస్ట్రీ, అంటే కొత్త సంస్థలు ప్రవేశించడానికి అవకాశం లేని పరిస్థితులు కనిపిస్తుంది. తక్కువ ధర ఉన్నప్పుడు కొత్త సంస్థలు ఏవి కూడా ముందుకు రావడానికి అవకాశం ఉండదు. ప్రైజింగ్ ఎంకరేజెస్ ద ఎగ్జిట్ ఆఫ్ మార్జినల్ ఫర్మ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో ఈ విధంగా ప్రైజింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎందుకంటే మొత్తం వస్తువుని తయారు చేయడం మొత్తం విధానంలో ఏకైకటువంటి కీలకమైనది ఏంటి అంటే ప్రైజింగ్. ఎందుకంటే ప్రోడక్ట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యేది ఎవరైనా కొత్త వినియోగదారునికి త్రూ ప్రైజే చూడండి. జనరల్గా మనము చూసినప్పుడు వస్తువు నెసెసిటీ బాగా ఉంది అంటే ప్రైస్తో సంబంధం లేకుండా కొంటూ ఉంటాం నెసెసిటీ ఉన్నప్పుడు. కానీ నెసెసిటీ కాని వస్తువులు అనుకోండి, ఏదైనా ఒక కంపెనీ కొత్త వస్తువు తయారు చేసింది, ఆ కొత్త వస్తువుని వినియోగదారులకు అలవాటు చేయాలా అనుకోండి, అప్పుడు ఆ వస్తువుని కొత్త వినియోగదారుడు వినియోగించి దానివల్ల కలిగే బెనిఫిట్ను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని యొక్క ధర మీదే ఆధారపడి ఉంటుంది. ప్రైస్ ఇస్ ద ఇంపార్టెంట్. సో ప్రైస్ అఫోర్డబుల్గా ఉన్నప్పుడు కన్జ్యూమర్ ఏం చేస్తాడు? కస్టమర్ దేర్ ఈజ్ ఛాన్స్ టు షో సమ్ ఇంట్రెస్ట్ టు బై, కొత్త వస్తువు అయినప్పటికీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది. ప్రైస్ ఈజ్ హై అనుకోండి, ప్రైస్ ఎక్కువ పెట్టినారు, బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, అయినప్పటికీ చాలామంది వినియోగదారులు కొనడానికి ఆసక్తి చూపించరు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ నెససరీ కాదు కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అనవసరంగా ఉపయోగించాల్సిన అవసరం ఏముందిలే, దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదులే అని అనుకుంటారు. అదే ప్రైస్ అనేది అఫోర్డబుల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒకసారి కాకపోతే ఒకసారి వినియోగదారుడు సరే పదే మనం టీవీల్లో చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాము, బోర్డింగ్స్లో చూస్తున్నాము, ఏదో కొత్త వస్తువు దీనివల్ల ఈ రకమైన బెనిఫిట్స్ వస్తాయి అని అంటున్నారు, సరే ఒకసారి వాడదాము బెనిఫిట్స్ వస్తాయి కదా చూద్దాము అనేటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందంటే వెన్ ద ప్రైస్ ఈజ్ అఫోర్డబుల్, అఫోర్డ్ చేయగలడు అనుకున్నప్పుడు మాత్రమే ఆ రకంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అఫోర్డ్ చేయలేని ప్రైస్ అనుకోండి అసలు దాని గురించి పట్టించుకోరు. ఒక మంచి కార్ తయారు చేసినారు కంపెనీ, దాని కాస్ట్ ఒక 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టాడు అనుకోండి, ఎంతమంది కార్ గురించి ఆలోచిస్తారు? అదే ఒక మంచి కార్ తయారు చేసి దాని యొక్క కాస్ట్ 6 లక్షలు 7 లక్షలు 5 లక్షల రూపాయలు పెట్టినారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఒరిజినల్గా ఆ ఫ్యామిలీకి కారు అప్పటికి అవసరం లేకపోయినప్పటికీ అతని యొక్క ఆర్థిక సామర్థ్యం దాన్ని అఫోర్డ్ చేయగలదు అనుకున్నప్పుడు ఆలోచన అనేది చేయడం జరుగుతుంది. సో ఒక 50 మంది 60 మంది ఆలోచన చేస్తే అందులో ఒక 2-3 కొనడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది అనమాట. సో ప్రైస్ అఫోర్డబుల్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అది ఇంట్రొడ్యూస్ అవుతుంది మార్కెట్లో, లేదంటే ఇంట్రొడ్యూస్ కావడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై ప్రైస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. మొత్తం ప్రోడక్ట్ యొక్క దీంట్లో ప్రోడక్ట్ యొక్క ప్రిపరేషన్లో ప్రైస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ ద స్మాల్ subheading, that is pricing concepts for establishing value. Pricing concepts for establishing value అనేది ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ ఈ ప్రైసింగ్ కాన్సెప్ట్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ బయ్యర్స్ వ్యూ, అంటే కొనుగోలుదారుల యొక్క దృక్పథం నుంచి ఈ ప్రైజ్ని ఎస్టాబ్లిష్గా చూడడం జరుగుతుంది. తర్వాత సెల్లర్స్ వ్యూ, అంటే అమ్మకందారుల యొక్క దృక్పథం నుంచి మరియు కొనుగోలుదారు యొక్క దృక్పథాన్ని బట్టి ఈ ప్రైజింగ్ యొక్క కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్.
ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ప్రైజింగ్ డిసిషన్. సో ఏ రకమైన కారకాలు ఈ ప్రైజింగ్ డిసిషన్ని ప్రభావితం చేస్తాయి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది ప్రైజింగ్ డిసిషన్? There is a two factors, one is internal factor and the second one is external factors. అంతర్గత కారకాలు, బహిర్గత కారకాలు అని చెప్తాము. సో ఇన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎవరెవరు వస్తారు ఇందులో? ఒక వస్తువు యొక్క ధర నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ప్రభావితం చేసే అంశాలు అన్నప్పుడు ఈ ఇంటర్నల్ అంతర్గతంగా అన్నప్పుడు కార్పొరేట్ అండ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఫర్మ్. సో కార్పొరేట్ అండ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ ఫర్మ్ అనేది ఒక పాయింట్. ద ఇమేజ్ సాట్ బై ది ఫర్మ్ త్రూ ప్రైజ్. ధర ద్వారా ఎటువంటి బొమ్మ, ఎటువంటి ఇమేజ్ అనేది వస్తుంది సంస్థకి. ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్ యొక్క బేసిక్ యొక్క లక్షణాలు ఏంటి? ద స్టేజ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆన్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ప్రోడక్ట్ యొక్క స్టేజ్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి కూడా ప్రైజింగ్ అనేది నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రైజ్ అనేది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని బట్టి కూడా ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ప్రైజింగ్ డిసిషన్ అనేది. అండ్ యూజ్ ప్యాటర్న్ అండ్ టర్న్ రౌండ్ రేట్ ఆఫ్ ది ప్రోడక్ట్. రౌండ్ రేట్ ఆఫ్ ది ప్రోడక్ట్ని బట్టి కూడా ప్రైజ్ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ది ఇంటర్నల్. ఇవన్నీ కూడా బయట వ్యక్తులకి ఎవరికి తెలియదు, బయట కారకాలు కాదు. అండ్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్. అంటే ఒక వస్తువును తయారు చేయడానికి అయినటువంటి ఖర్చు మరియు ఆ మార్కెట్లో ఆ వస్తువుని పరిచయం చేయడానికి అయ్యే ఖర్చు, ఇవి రెండింటిని కలుపుకుని తర్వాతనే ఆ వస్తువు యొక్క ధర నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. కంపోజిషన్ ఆఫ్ ది ప్రోడక్ట్ లైన్ ఆఫ్ ది ఫర్మ్. సో ప్రోడక్ట్ లైన్ ఇంతకుముందు కూడా చెప్పినాం మనం. ప్రోడక్ట్ లైన్ అంటే ఒక వస్తువుతో పాటు కొన్ని సిమిలర్ గూడ్స్ కూడా కంపెనీ వదులుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, దాన్ని ప్రోడక్ట్ లైన్ అంటాం. సో these are the things internally before fixing of the price for a particular product. Some factors will be influenced, that is internal and external. In internally, these are the important factors before consider before taking a decision to fixing a price of a particular product. ఒక వస్తువుని ధర నిర్ణయించడానికి ముందు ఈ యొక్క అంతర్గత కారకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని తద్వారా ధర నిర్ణయించడం జరుగుతుంది. అండ్ దెన్ వీ కెన్ డిస్కస్, we know external factors or external forces. మార్కెట్ క్యారెక్టరిస్టిక్స్. సో వస్తువు ఇంటర్నల్ క్యారెక్టర్స్ అన్ని బేస్ చేసుకొని ప్రైజింగ్ డిసిషన్ తీసుకోవచ్చు అనుకున్నప్పటికీ ఇట్ ఈస్ కంపల్సరీ టు వాచ్ మార్కెట్. మార్కెట్లో ఎలా ఉంది పరిస్థితులు, మార్కెట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్. బయ్యర్ బిహేవియర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోడక్ట్. సో మనం వస్తువు తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని కొనుగోలు చేసేటువంటి కొనుగోలుదారుని యొక్క దృక్పథం, వారి యొక్క అభిరుచి ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా ప్రైస్ యొక్క డిసిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో బయ్యర్ కెన్ షో మోర్ ఇంట్రెస్ట్ ఆన్ బయ్యింగ్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్, దెన్ దెర్ విల్ బి ఎ ఛాన్స్ టు సీ హై ప్రైజెస్. ఎక్కువ ప్రైస్ పెట్టడానికి లేదా ఆప్టిమం ప్రైస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువు ఎంత మంచిది అయినప్పటికీ మొదట్లో ఎవరు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రారు. నో పర్సన్ కెన్ షో ఇంట్రెస్ట్ టు బై ఏ పర్టికులర్ ప్రోడక్ట్. అట్ ద టైమ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. మనం వస్తువుని తయారు చేయడానికి ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, మార్కెటింగ్ చేయడానికి ఇంత ఖర్చు అయింది, కాబట్టి కంపల్సరీగా ఇంత ప్రైస్ పెడితేనే మనకి లాభం వస్తుంది అని ఎక్కువ ప్రైస్ పెట్టినాం అనుకోండి, అప్పుడు మనం బయ్యర్ని అట్రాక్ట్ చేయలేము. సో బిజినెస్ అన్నప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ ప్రాఫిట్ అండ్ ఆల్సో లాస్. సో ఫస్ట్ కొంచెం నష్టాన్ని భరించగలిగితేనే వ్యాపారస్తులు భవిష్యత్తులో లాభాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ కంపల్సరీ టు అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ ది బయ్యర్ అనే పర్టికులర్ ప్రోడక్ట్. ఎక్స్టెంట్ ఆఫ్ బార్గెనింగ్ పవర్ ఫర్ మేజర్ కస్టమర్స్. ఎక్స్టెంట్ ఆఫ్ బార్గెనింగ్ పవర్. ఈరోజు చూడండి, బార్గెనింగ్, వితౌట్ బార్గెనింగ్ దేర్ ఈజ్ నో సేల్స్, దేర్ ఈజ్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు. అమ్మకాల కొనుగోలు అనేది ఇక్కడ బార్గెనింగ్ లేకుండా ఇప్పుడు జరగడం లేదు. ఈవెన్ too many shops are putting their in front of the office or in front of the cash counter one label, fixed rate, there is no bargaining. అయినప్పటికీ కూడా కస్టమర్ ఏం చేస్తాడంటే ఈజ్ దేర్ ఎనీ డిస్కౌంట్.
సో ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి. అంటే ఒకసారి ప్రైస్ ఫిక్స్ చేసినాము, మేము ఇంకా ఏం తగ్గించుకోము అని చెప్తే ఏమవుతుందంటే వినియోగదారుని ఇది చేసినట్టు అవుతుంది. వినియోగదారుని యాక్సెప్ట్ చేయలేదు అని అర్థమవుతుంది. సో అట్ ద టైమ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కన్సిడర్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఆస్క్ ఎ డిస్కౌంట్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు బార్గెయిన్ బై కస్టమర్స్ ఇన్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్స్. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే ప్రైస్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ ప్రోడక్ట్ మీద ధర అనేది నిర్ణయం చేయాల్సి ఉంటుంది. కాంపిటీటర్స్ ప్రైజింగ్ పాలసీ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మనం మాత్రమే మనకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే గమనిస్తూ ఉంటే సరిపోదు. సో టుడే టూ మెనీ కంపెనీస్ ఈస్ దేర్ టు ప్రొడ్యూసింగ్ సేమ్ ప్రోడక్ట్. ఒకే రకమైన వస్తువుని అనేక రకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి కాబట్టి మనం కాంపిటీటర్స్ యొక్క ప్రైజింగ్ పాలసీ కూడా చూడాలి. వాళ్ళు ఇదే రకమైన వస్తువుని తయారు చేసి మార్కెట్లోకి వదిలేటప్పుడు ఏ రకమైన ప్రైజింగ్ని తీసుకుంటున్నారు, ఏ రకమైన ప్రైజింగ్ పాలసీ పాటిస్తున్నారు, ఏ విధంగా ప్రైస్ ఫిక్స్ చేస్తున్నారు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఎందుకంటే వన్ సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఒక సోప్ ఉంది, బాత్ సోపు. 100 grams బాత్ సోపు 25 రూపీస్కి ఆల్రెడీ ఒక 10-15 కంపెనీలు మార్కెట్లో ఇస్తున్నాయి. అరౌండ్ 20 నుంచి 30 రూపీస్ మధ్యలో. అప్పుడు ఒక కొత్త కంపెనీ లేదా వేరే కంపెనీ సోపును తయారు చేసి తాను కూడా బాత్ సోప్ యొక్క మార్కెట్లో కొంత షేర్ కావాలనుకున్నప్పుడు 100 grams సోపును తయారు చేసినాక రేట్ ఫిక్స్ చేసేటప్పుడు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని గమనించాలి. అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్లో ఈ కాంపిటీటర్స్ యొక్క ప్రైజింగ్ పాలసీని కూడా గమనించాలి. అందరూ కూడా 20 నుంచి 30 రూపాయల లోపలే పెట్టినారు. సో అప్పుడు ఇతను కూడా ఏం చేయాలా, మరీ స్పెషల్ అయితే తప్ప నుంచి ఇతను కూడా 20 నుంచి మధ్యలో 30 రూపాయల మధ్యలో పెట్టుకోగలిగితేనే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళతో సంబంధం లేకుండా నా ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కస్టమర్ ఖచ్చితంగా నాకు వస్తారు, నేను మార్కెట్ షేర్ పెంచుకోవచ్చు, సేల్స్ వాల్యూమ్ పెంచుకోవచ్చు అని ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఫిక్స్ చేసిన అనుకోండి, అప్పుడు దేర్ ఇస్ నో సచ్ ఛాన్సెస్ టు ఇంక్రీజ్ సేల్స్ వాల్యూ. ఇక్కడ కొత్త వస్తువుని యాక్సెప్ట్ చేయడమే కష్టం అన్న పరిస్థితులు ఉంటాయి మార్కెట్లో. అట్లాంటి సందర్భంలో కొత్త వస్తువుతో పాటు ఎక్కువ ధర నిర్ణయించినారనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇంక్రీజ్ దేర్ సేల్స్ వాల్యూ. దట్ ఈస్ ద రీజన్ వై ద రిలయన్స్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. కానీ వాళ్ళు కూడా టెలికాం రంగంలో ఆల్రెడీ ముఖేష్ అంబానీ వాళ్ళ తమ్ముడు అనిల్ అంబానీ టెలికాం రంగంలో వచ్చినాడు. టెలికాం సెక్టార్లో ఫస్ట్ పర్సన్ రిలయన్స్ కమ్యూనికేషన్ అని పెట్టినాడు. అప్పట్లో ఫోన్లు కూడా చాలా మందికి ఉండేవి కావు. అతనే ఫోన్లని ఇచ్చి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వసూలు చేసే విధంగా టెలికాం రంగంలో అడుగు పెట్టడం జరిగింది బిజినెస్. అయినా ఏమైపోయింది, ఒక 10-12 సంవత్సరాలకి పూర్తిగా నష్టాల్లోకి వచ్చే వ్యాపార సంస్థని మూసివేసే పరిస్థితులకు వచ్చేసింది. అంటే మార్కెట్ని సరిగా అర్థం చేసుకోకపోవడం లేదా కస్టమర్ని సరిగా అర్థం చేసుకోకపోవడం. సో మరి ముఖేష్ అంబానీ దగ్గరికి వచ్చినప్పటికి ఏమైంది, జియో ఇంట్రొడ్యూస్ చేయాలి. సో జియోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పటికి మార్కెట్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎన్ని కంపెనీలు టెలికాం సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నాయి, ఏ ధరకి ప్రొవైడ్ చేస్తున్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త టెలికాం కంపెనీని ఏర్పాటు చేస్తే ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా కొత్త కంపెనీ వైపు రావాలంటే ఏం చేయాలి అంటే దాని బెస్ట్ థింగ్ ఏం చేశాడైనా ఫస్ట్ 1 year ఉచితంగా సర్వీస్ ఇచ్చేసింది. సో ఉచితంగా సర్వీస్ ఇవ్వడం ద్వారా ఫస్ట్ ఏమైంది, అట్రాక్షన్ వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మొబైల్ ఫోన్లు అన్నీ కూడా 2 సిమ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాడుతున్న సిమ్ని అలాగే ఉంచుకొని అదనంగా జియోని ఉపయోగించడం మొదలుపెట్టారు, ఉచితం కాబట్టి. సో ఉచితమైన అట్రాక్ట్ అయినప్పటికీ వాడుతూ ఉన్నప్పటికీ ఏమైంది, నెట్వర్క్లో మంచి క్వాలిటీ అనేది కనిపించింది. సో అంతకుముందు మనమంతా కూడా ఏమైంది, ఒక 1 GB డేటా కావాలనుకుంటే మనము దగ్గర 200 నుంచి 300 రూపీస్ పర్ మంత్ 1 monthకి పే చేస్తే అప్పుడు మనకి బిఫోర్ జియో ద రిమైనింగ్ కంపెనీస్ ఆర్ ప్రొవైడ్. అంటే 1 GBకి 2 GBకి మనము 200 నుంచి 300 వరకు పే చేసాం. కానీ వన్స్ జియో వచ్చిన తర్వాత జియో వాళ్ళు ఏం చేసినారు, డైలీ 1.5 GB, డైలీ 1 GB ఫ్రీ అనేసినాడు. సో డైలీ 1 GB ఫ్రీ ఇచ్చినాడు. ఫస్ట్ తీసుకున్నాము, తీసుకున్న తర్వాత ఏమైంది, క్వాలిటీ బాగుంది, రోజుకి 1 GB. అంతకుముందు మన పరిస్థితి ఏంటి, 1 monthకి 1 GB చాలా చూసుకుంటూ వాడేవాళ్ళం. కానీ డైలీ 1 GB వచ్చేటప్పటికి మనము బాగా ఎంజాయ్ చేస్తాం, అంటే డేటాని బాగా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే దానికి మనము
అట్రాక్ట్ అయిపోయినాము, అట్రాక్ట్ అవుతూ దానికి పూర్తిగా అలవాటు అయిపోయినాం కాబట్టి 1 ఇయర్ తర్వాత దానికి ప్రైస్ ఫిక్స్ చేసినప్పటికీ ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ చేయలేరు. ఎందుకంటే బిఫోర్ జియో ఓన్లీ ఫర్ డాటా, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓన్లీ ఫర్ డాటా వీఆర్ పేయింగ్ 200-300 rupees per month, 1 GB or 2 GB. But after fixing of the Jio company, they collected money only 600 for 84 days to providing 2 GB per day. సో వాళ్ళు 3 నెలలకి 600 రూపాయలు తీసుకొని 2 GB పర్ డేకి ఇస్తున్నప్పుడు, సో మనము ఎప్పుడు వెన్ వీ కంపేర్ విత్ పాస్ట్ డేస్ ఇట్ ఈస్ వెరీ లో. ఫ్రీ ఇచ్చినప్పుడు మనం తీసుకున్నాము, ఈరోజు వాళ్ళు అమౌంట్ పే చేసినప్పటికీ వాళ్ళకి పే చేస్తూ మనము జియో నెట్వర్క్ని కంటిన్యూ చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఇట్ ఈస్ లో ప్రైస్ టు కంపేర్ విత్ ప్రీవియస్ డేస్. సో దానివల్ల ఏమైందంటే జియో కంపెనీ ఒక్కసారిగా కొత్త కంపెనీ అయినప్పటికీ ఎక్కువ మంది వినియోగదారుల్ని అట్రాక్ట్ చేసుకుంది తక్కువ కాలంలో. అట్ ది సేమ్ మార్కెట్ షేర్ అనేది పెంచుకుంది. ఈ రోజు వచ్చేటప్పటికి ఏమైపోయింది, జస్ట్ ఒక 4-5 years తర్వాత జియో ఈజ్ ద నంబర్ 1 టెలికాం కంపెనీ. అంతకుముందు ఎయిర్టెల్ ఉండేది, ఇప్పుడు ఎయిర్టెల్ని వెనక్కి తట్టి ఇప్పుడు నంబర్ 1 కంపెనీ జియో ఉంది. సో జియోలోకి అందరూ కూడా ప్రైస్లు వసూలు చేసినప్పటికీ, అందరూ అదే డేటా ప్రొవైడ్ చేసినప్పటికీ కస్టమర్ టర్న్ కావడం లేదు. జియో ఎంతైతే కలెక్ట్ చేస్తుందో మిగతా కంపెనీలు కూడా అలాగే కలెక్ట్ చేస్తూ ప్రొవైడ్ చేస్తున్నాయి సర్వీసెస్, కానీ కన్వర్ట్ కావడానికి ఇష్టపడడం లేదు కస్టమర్స్. ఎందుకు? దే ఆర్ సాటిస్ఫైడ్. ఇక్కడ వాళ్ళు సాటిస్ఫై అయినారు. అంతకుముందు అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇక్కడికి టర్న్ అయినారు. ఇక్కడ సాటిస్ఫై అయినారు కాబట్టి మళ్ళీ అంతమంది టర్న్ కావడానికి అవకాశము ఉండదు అనమాట. సో ఇక్కడ ప్రైజింగ్ డిసిషన్లో కాంపిటీటర్స్ ప్రైజింగ్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత గవర్నమెంట్ కంట్రోల్స్, రెగ్యులేషన్, ప్రెజర్ ఆన్ ప్రైజింగ్. సో కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ కూడా కొంత కంట్రోల్ అనేది ఉంటుంది, రెగ్యులేషన్స్ పెట్టేస్తుంది, పర్టికులర్ ప్రోడక్ట్ ఇంతకన్నా ప్రైస్ ఎక్కువ పెట్టకూడదు అనేసి. సో దాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. అదర్ రిలవెంట్ లీగల్ ఆస్పెక్ట్స్, ఇంకా చట్టపరంగా ఏవైనా అంశాలు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము ఒక వస్తువు యొక్క ధరాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. అండ్ సొసైటల్ కన్సిడరేషన్, సామాజికంగా ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలా. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ సొసైటల్ కన్సిడరేషన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇఫ్ ఎనీ రిసీవ్డ్ విత్ ప్రైస్ కార్టెల్స్. ఇంకా ఏవైనా ఇతర అంశాలు వస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో లైక్ దిస్, బిఫోర్ టేకింగ్ ద డిసిషన్ ఆన్ price for a particular product, it is required to consider the internal factors and external factors. రెండింటిని కూడా కన్సిడర్ చేయాలి. రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక వస్తువు యొక్క ధర అనేది నిర్ణయించవలసి ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే మనము దేన్ని పట్టించుకోకుండా వస్తువు ధర నిర్ణయించినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి మార్కెట్ షేర్ మనకి రాదు, ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రాఫిట్ మనకి రాదు, ఎక్స్పెక్ట్ చేసినట్టు సేల్స్ వాల్యూని పెంచుకోవడానికి కూడా అవకాశము ఉండదు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు అబ్జర్వ్ బిఫోర్ టేకింగ్ ఎ డిసిషన్ ఆఫ్ ప్రైస్ ఫర్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అనమాట. నేను చెప్పండి ఏదైనా దీనికి సంబంధించి. ఇప్పుడు మనం డిస్కస్డ్ అబౌట్ నీడ్ ఆఫ్ ప్రైజింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజింగ్, అండ్ థర్డ్ heading is factors influencing pricing decision. So these are the three subtopics we discussed here. Regarding this, anyone can ask your doubts. Need of pricing, sales increase ఎలా అవుతుంది, ఇంక్రీజ్ మార్కెట్ షేర్ ఎలా పెంచుకుంటాము, ప్రాఫిట్ లెవెల్ ఎలా మారుతాయి, కాంపిటీషన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎలా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్, ప్రైజింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఒక వస్తువు యొక్క ధర నిర్ణయంలో, తర్వాత ఒక వస్తువు యొక్క ధర నిర్ణయంలో ఎక్స్టర్నల్గా ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో లైక్ దిస్ వీ డిస్కస్డ్. సో రిగార్డింగ్ దిస్ ఐ కెన్ ఆస్క్ ఎనీ డౌట్, అదర్వైజ్ ఐ కెన్ స్టాప్.